అందరికీ నమస్తే. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఒక వ్యవహారం ఒక వీడియో ద్వారా బయటకు వచ్చింది. నేను వీడియో చూపిస్తా, తర్వాత మాట్లాడదాం మనం. రాయడానికి టైం పట్టింది మేడం, రాయడానికి టైం పట్టింది. టెస్ట్ కాకపోయినా పోలేదా? మరి ఎవరు చెప్పలే కదా. వెళ్ళేటప్పుడే చెప్పాను, ఇక్కడ టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకున్నాను అని చెప్పాడు. మీరు ఒకటి వచ్చి చెప్పాలి కదా మేడం, అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని. మాకేం తెలుసు? ఇక్కడ నుండి ఇక్కడ మేడం, మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రాడన్నారు మీరు, అంతేనా? మీరు అనవసరం ఆలోచించబడకండి. ఆ విషయం అంటే టెస్ట్ ముందు టెస్ట్ చేయబడి తర్వాత ఫైల్ తీసుకుని ఎవరైనా చెప్పారా? నాకు చెప్పలేదు. సరే ఓకేనండి. యాక్సిడెంట్ ఉంటుంది నాకు ఎన్నాను మీరు చెప్పొద్దండి. వచ్చి మీరు టెస్ట్ చేయించడానికి చెప్తున్నారు. ఒక పావు గంట లేట్ అయింది. ఇప్పుడు పాము వచ్చిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారు మీరు. ఏం కదా ఏం కాదు. ఇది లెక్కలేదు మీరు 100 కేసులు రెస్పాండ్ కాదు మీరు. కనీసం గుర్తు వచ్చి లేదు పాము చూడరా మీరు? కనీసం చూడరా మేడం మీరు? పాము వచ్చిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేదు చూడరా? చెప్పండి నాకు. మీరు ఒక్కరు లేవాలి, ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవాలి. ఆమె లేవలేని పరిస్థితిలో ఉంటే చూడరా? ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా. ప్రైవేట్ హాస్పిటల్ చూస్తారు. మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము వచ్చిందని చెప్తే ఒక్కరు లేవాలి. మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎవరు బాగా అనుకుంటుంది ఏం చెప్పండి మేడం? ఇందాక ఎందుకు చేయాలి? ప్రశ్న ఎందుకు చెప్పలే? రాగానే చెప్పాలి. అది అరవడమా? ఏం చూస్తున్నారు? ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. పాము వచ్చిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు ఒక్కరు కూడా. ఆయన కూడా మేము అవసరం అంటున్నారు. ఇదే నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది. మీరు చేసి తీసి అంటున్నా. ఇందాక టెస్ట్ చేస్తే పావు టైం వేస్ట్ అయింది. ముందు టెస్ట్ చెప్పారు, ముందు ఫైల్ తీసుకుని చెప్పారు నాకు. ఏదంటే అర్థం మేము గవర్నమెంట్ ప్రైవేట్ అదే తేడా. వందల కేసులు వస్తాయంట వాళ్ళకి. దక్షిణ పథకం ఏముంది వాళ్ళకి? లెక్క కదా వాళ్ళకి. ఇది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వ్యవహారం. ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారి ఇంటి గడప దగ్గరే ఉంటాడు. ఎవరు వస్తారా డీలింగ్స్ చేస్తుంటారు బయట ఉండి. అందరినీ పార్టీలో చేర్చుకోవడాలు, వ్యాపారాలు అన్నీ కూడా, వ్యవహారాలంతా కూడా ఆయన్నే చూస్తూ ఉంటారు. ఇంకొక మంత్రి పాపం ఆయన దేనికి పిలవరు. ఆయన్నే తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన నాకు మంత్రి పదవి ఉంటే చాలు, బుగ్గకారు ఉంటే చాలు, ఎంజాయ్మెంట్, ఒక మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తే చాలు, నన్ను పిలవకపోయినా సరే, వ్యవసాయ శాఖ సమీక్షలో నన్ను పిలవకపోయినా సరే, లేకపోతే నన్ను పట్టించుకోకపోయినా సరే, నాకు ఉండాల్సింది నాకు ఉంది చాలు, ఇంతకు మించి నాకేమొద్దు అనేది దూరంలో ఆయన ఉన్నారు. ఇట్లా ముగ్గురు మంత్రులు ఉన్న కాని జిల్లాలో ఏంటి, ఒక 70 ఏళ్ళ వృద్ధురాలు వెంకటమ్మ అనే ఆమెను వ్యవసాయ పనులకు పోతే పాము గరిచింది, తీసుకొచ్చిండ్రు. 15 నిమిషాలు అయింది. 15 నిమిషాలు అయినా డాక్టర్లు ఎవరు పట్టించుకోలేదని ఆయన వీడియో తీసి పెట్టిండు ఒక వాళ్ళకి సంబంధించిన వ్యక్తి. వీడియోలో అయితే, వీడియో వరకు చూస్తే వీడియోలో కనిపిస్తున్నది, మనకు తెలిసిన సమాచారం అంటే చూస్తే అక్కడ కనీసం టెస్ట్ కూడా చేయలేదు. ఏంటంటే అక్కడ పోయి రాపించుకోపోండి, అక్కడ పోయి టెస్ట్ చేయించుకోపోండి, ఇది అక్కడ చెప్తున్న వారి నిర్లక్ష్యం. నిజానికి కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, కొద్దిగా సీరియస్గానే ఉన్నారు. బట్ ఆయన అంతకుముందు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తియే. కానీ ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల మీద దృష్టి సారించినట్టున్నారు, వేరే వ్యవహారాల మీద దృష్టి సారించినారు. ట్రాన్స్ఫర్సు, రికమెండేషన్స్ చాలా ఉన్నాయంట. ఆరోగ్య శాఖలో రికమెండేషన్స్, ట్రాన్స్ఫర్స్ చాలా నడుస్తున్నాయని మనం పేపర్లో రోజు చూస్తూ ఉన్నాం వార్తలు. గాంధీ ఆసుపత్రిలో నుంచి కూడా అందరూ వెళ్ళిపోతున్నారు ట్రాన్స్ఫర్ల మీద. గాంధీ ఆసుపత్రి కూడా ఖాళీ కాబోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. సరే, ట్రాన్స్ఫర్లు అనేది కామన్. బట్ జిల్లా ఆసుపత్రిలో ఏం జరుగుతుంది, ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ఏం జరిగిందో మనం చూసినాం కదా.
పాము కరిచిన వ్యక్తి పోతే మీరు అక్కడ పోయి టెస్ట్ చేయించుకోండి, ఇక్కడ పోయి టెస్ట్ చేయించుకోండి, ఓపీ రాయాలి, టెస్టులు చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. నిజానికి ఇప్పుడు సీజన్, ఇప్పుడు జ్వరాల సీజన్ మొత్తం ఎక్కడక్కడ వర్షాకాలం చిన్న వర్షాలు స్టార్ట్ అయినాయంటే వాతావరణం చేంజ్ అవుతుంది, వాటర్ కూడా చేంజ్ అవుతుంది, కొత్తగా నీళ్ళు వస్తాయి. కొంత అది స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా కిటకిటలు ఆడుతున్నారు, హాస్పిటల్స్ అన్ని కిటకిటలు ఆడుతున్నాయి. జ్వరము, టైఫాయిడ్, మలేరియా, రకరకాల జ్వరాలు, ఇప్పుడంతా విష జ్వరాలు వస్తున్నాయి. ఎక్కడ చూసిన జనం ఉన్నారు. కానీ డాక్టర్లు హాస్పిటల్స్కి టైంగా వస్తున్నారా, గవర్నమెంట్ హాస్పిటల్లో సిచ్యువేషన్ ఏంది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి. అసలు నాకు కొంతమంది ఫోన్ చేసినారు, నేను మొన్న ఈ గ్రూప్స్ అవి దానిలో బిజీగా ఉన్నాం, చూద్దాం అసలు ఒక స్టింగ్ ఆపరేషన్ చేద్దాం దాని మీద అన్ని డిసైడ్ అయింది నేను. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి జ్వరం వచ్చిపోతే కనీసం టెస్టులు కూడా వేస్తలేరట. అసలు డాక్టర్లు అందుబాటులో ఉండలేరు. ఎవరో జూనియర్ డాక్టర్లో లేకపోతే కింద నర్సులో వాళ్ళే ఉంటున్నారు చాలా హాస్పిటల్స్లో. టైంకి రారు, ఏ టైంకి వస్తారో ఎవరికి తెలియదు. అసలు ఏ డ్యూటీలో ఏ షిఫ్ట్లో ఏ డాక్టర్ ఉంటాడో కూడా ఎవరికి తెలియదు. అక్కడ పేషెంట్లు ఏమన్నా రోజు పోయి కూర్చునేదా, రోజు పోయేదా హాస్పిటల్ ఏమన్నా రోగం వస్తే తప్ప అక్కడికి పోకూడదని కోరుకుంటారు, హాస్పిటల్కి పోవద్దు అని కోరుకుంటారు జనం ఎవరైనా. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో, ఆ స్ట్రక్చర్ ఏందో, హాస్పిటల్లో ఎవరు ఇన్ఛార్జో, ఎవరో ఆర్ఎమో, ఇంకెవరో ఏమీ తెలియదు. ఒక కంప్లైంట్ చేద్దామంటే కంప్లైంట్ నెంబర్ కూడా దొరకదు, ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా తెలియదు. ప్రభుత్వ ఆసుపత్రిలో తెలియదు. ఈ కింద ఉండే నర్సులు వాళ్ళు వీళ్ళు కొంత రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నా కొంత ర్యాష్గా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎందుకు వచ్చినప్పుడు హాస్పిటల్ ఈ రోగం కన్నా ఎక్కువ వీళ్ళు మాట్లాడే మాటలే బాధిస్తుంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికీ మారలే తరిక్కు. కొంత మారాలి, సిస్టమ్ మారాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అసలు ఎవరు డ్యూటీలో ఉన్నారో వాళ్ళ ఫోన్, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళు దొరకరు కదా. ఇప్పుడు కింద ఉన్న నర్సుల మీద కంప్లైంట్ చేద్దాం, లేకపోతే కింద ఒక డాక్టర్ మీద కంప్లైంట్ చేద్దాం, లేకపోతే అసలు పట్టించుకుంటలేరు కంప్లైంట్ చేద్దాం అంటే ఎవ్వరు దొరకరు, ఎవ్వరి ఫోన్ నెంబర్లు ఉండవు. అసలు ఆడికి పోయిన వాళ్ళు టెస్ట్కి పోవాలనో, ఓపీకి పోవాలనో, ఏడుకోవాలనో ఎవరు చెప్పరు. చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు పోతేనే ప్రభుత్వ ఆసుపత్రికి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇంకా చదువు రాని వాళ్ళు, కొంత వృద్ధులు లాంటి వాళ్ళు పోతే అంతే. నిమ్స్కి పోతే మొన్న బక్కజర్సన్ అన్న విషయం చూసినాను నేను. నిరుద్యోగుల ఇష్యూలో దీక్ష చేసిండు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆయన కనీసం పలికే పరిస్థితిలో లేడు, కదులుతలేడు అని చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఒక అంబులెన్స్ తీసుకొని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ పోతే అన్ని పోలీసులు నిమ్స్కి పంపించారు. దగ్గరెద్దని ఓయూకు అవి దగ్గరెత్తని ఆడపోతే బెడ్లు లేవు, అవి లేవు, ఇవి లేవు. బయటనే ఒక గంట సేపు మళ్ళీ పెద్ద రికమెండేషన్ పెట్టుకొని వాళ్ళు రికమెండేషన్ పెడితే అప్పుడు ఓ బెడ్ శాంక్షన్ అయింది. నిమ్స్ ఆసుపత్రిలోనే అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ హైదరాబాద్లో సెక్రటేరియట్ నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితి ఇది. ఇక జిల్లా ఆసుపత్రులు ఇంకా లోపల ఉండే ఇంకా హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడైతే చాలా దారుణంగా ఉంది. అసలు ఎవరు టెస్ట్ కూడా చేస్తాను. డాక్టర్ జ్వరం వచ్చింది అనిపోతే క్రోసిన్ రాసి ఇచ్చేస్తున్నాను, క్రోసిన్ తీసుకోపోండి, కౌంటర్ పోవాలి, క్రోసిన్ తెచ్చుకోవాలి, వేసుకోవాలి, అంతే. మరి ఇప్పుడు అన్ని సీజన్ వ్యాధులు వస్తున్నాయి. బ్లడ్ టెస్టులు చేస్తే కదా వాళ్ళకి ఏమేమి వచ్చిందో తెలిసేది. అది ఆ జ్వరం తీవ్రత ముదిరిపోయిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. అదే నడుస్తుంది ఇప్పుడు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కేవలం ప్రాథమిక చికిత్స కోసం కాదు. నేను మొన్న ఏదో చూసిన గాంధీ హాస్పిటల్లో ఏమో ఒక చిన్న పిల్లానికి కాలే మార్చిండ్రు. అంత టెక్నాలజీ ఉన్న హాస్పిటల్స్లో వాడాలి, దాన్ని వాడాలి. డాక్టర్లు కాన్సన్ట్రేషన్ చేయాలి. వాళ్ళకి ప్రైవేట్ క్లినిక్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఏదో ముఖం చూపించి అటు పోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా. ఇంకా కొంతమంది ఇక్కడనే ఉండి ప్రైవేట్ హాస్పిటల్స్ రికమెండ్ చేస్తుంటారు, మీరు హాస్పిటల్ ఉండి బాగుంటుంది, అట్లాంటి వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది ఉంటారు. ఇది నేను గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండే డాక్టర్స్ను నేనేదో అవమానిద్దామనే ప్రయత్నం కాదు. ప్రజలకు సేవలు అంత లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అనేది చాలా కాంప్లైంట్స్ ఉన్నాయి. డాక్టర్లు టైంకి ఉండలేరు, టెస్టులు చేస్తలేరు. టెస్టులు చేయాలంటే బయటికి వెళ్ళిపోవాలి, బయటకు చేసుకోవాలి టెస్టులు. అప్పుడు మరి ఎందుకు అట్లా అవుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది గవర్నమెంట్లో, ఎందుకు అట్లా అవుతుంది అనేది కాన్సన్ట్రేషన్ చేయాలి, ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి. అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది? ఆ వీడియో చూసినారు కదా, పాము కరిచిన వ్యక్తి వస్తే పావుగంట సేపు పట్టించుకోలేదు. లాస్ట్గా ఆయన పోయి లోపల గొడవ పెట్టుకుంటే అప్పుడు వచ్చారు బయటికి. అప్పటిదాకా డాక్టర్ అక్కడ కూర్చొని ఉన్నారు. పోనీ వాళ్ళు వేరే సీరియస్గా వేరే కేసు కూడా పర్సూ చేస్తలేరు. అందరూ వీడియోలు తీసి ఇట్లా పెట్టలేరు. అందరూ అక్కడ లోపల ఏం జరుగుతుందో వీడియోలు తీసి బయట పెట్టలేరు. డాక్టర్ అంటే ఒక దేవుడు తర్వాత దేవుడు డాక్టర్. కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి. కొంతమంది అక్కడక్కడ రెస్పాన్సిబిలిటీగా ఉండరు. వారి మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి.
ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి సారించాలి. మా మీద నిఘా ఉందని తెలిస్తే డాక్టర్లు ఉరుకులాడుకుంటూ పనిచేస్తారు. ఎవరు వ్యవహారం వాళ్ళది, ఎవరి వ్యవహారం వాళ్ళది, ఎక్కడెక్కడ అంటే ఎందుకో వ్యవస్థ మీద పట్టు సాధిస్తలేరు పాలకులు అనిపిస్తుంది నాకు. ముఖ్యమంత్రి ఒక్కరే కాదు, మంత్రులు కూడా కొన్ని పైసలు వచ్చే శాఖల మీద తప్ప మిగతా శాఖల మీద పెద్దగా జనాలకు సర్వ్ చేసే శాఖలు అంటారు కొన్ని శాఖలు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డబ్బులేం రావు, జనాల దగ్గర నుంచి డబ్బులు రావు. అది గవర్నమెంట్కి ఇన్కమ్ సోర్స్ కాదు, ఈవెన్ రాజకీయ నాయకులకు కూడా ఇన్కమ్ సోర్స్ కాదు. కేవలం అదొక సర్వీస్ ఓరియంటెడ్. అట్లాంటి శాఖలను పట్టించుకుంటలేరు ఎందుకో, అట్లాంటి శాఖల మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. హాస్పిటల్స్లో వేరే డబ్బులు వచ్చేవి ఉంటాయి, అక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మళ్ళీ. కానీ ఈ సర్వీస్ ఓరియంటెడ్ దానిలో మాత్రం సర్వీస్ జనాలకు సర్వ్ చేయడమే కదా డాక్టర్లు. అక్కడ ఏముంటాయి డబ్బులు, వాళ్ళ విలో 10 రూపాయలు, 15 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కింద ఉండే వాళ్ళు అది నడుస్తూ ఉంటుంది. అది ఏ ప్రభుత్వం వచ్చినా మారదు, ఆ సిస్టమే మారదు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే చిల్లర పెట్టుకొని పోవాలి. 50 రూపాయల నోట్లో, 100 రూపాయల నోట్లో 10-15 పెట్టుకొని పోతే కనీసం ఆ గేట్లో ఎంట్రీ అయిన కాడ లోపల తుడవాలంటే, లోపల పిలవాలంటే, మన పేరు రావాలంటే ఇవన్నీ ఉంటాయి సిస్టమ్. ఆ సిస్టమ్ మాత్రం పాడు చేయలేకపోయింది ఎవ్వరు. అట్లాంటి సిస్టమ్ పాడు చేయాలి, మంచి సిస్టమ్ బిల్డప్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. నేను రాని బిడ్డో ప్రభుత్వ దవాఖాన కానీ పాట ఉండే, ఆ పాట మళ్ళీ రిపీట్ కావద్దు. ఆ పాట రిపీట్ అయ్యేటట్లే కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తే అట్లాంటి సిచ్యువేషన్, 3 మంత్రులు ఉన్న జిల్లాలో అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే అసలు ఇక ఒక్కొక్క మంత్రి ఉన్న జిల్లా, లేకపోతే అసలు మంత్రులు లేని జిల్లాలు, మంత్రులే చూడాలని కాదు, కనీసం ఒక రివ్యూ వేస్తే ఆరోగ్య శాఖ మంత్రి రివ్యూ వేయాలని లేదు. ఆ జిల్లాలో ఉన్నారు కదా 3 మంత్రులు, వాళ్ళు కూడా రివ్యూ చేస్తారు ఏమవుతుంది హాస్పిటల్స్లో అని. వాళ్ళు ఆ శాఖకు మాత్రమే మంత్రి కావచ్చు కాక, కానీ జిల్లాలో జరుగుతుంది కదా వ్యవహారం. అట్లా ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఏం జరుగుతుందో కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి. సేవలు కరెక్ట్గా పేదలకు అందేటట్లు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది పేదలే, ఏ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతలేరు. ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు తక్కువ పోవడం అట్లా అయిపోయింది. దాన్ని కొద్దిగా బిల్డ్ చేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్ పోయే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.